హలో స్టూడెంట్స్, ఇవాళ 19 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఎస్డిజి ఇండెక్స్ రావడం జరిగింది అండ్ స్పెసిఫిక్ గా ఎస్డిజి 3 గురించి దీంట్లో డిస్కస్ చేసుకుంటున్నాము. అసలు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే 2024 లో మనం చూసుకున్నట్టయితే ఈ ఎస్డిజి ఇండెక్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ 109 గా ఉంది. అదే ఇప్పుడు చూసుకున్నట్టయితే 2025 లో మన ర్యాంక్ వచ్చేటప్పటికి 99 గా ఉందన్నమాట. సో ఓవరాల్ గా ఈ ఇంప్రూవ్మెంట్ గురించి మనం ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఎస్డిజి 3 అంటే ఏంటి అండ్ దాంతో పాటు దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఏంటి అండ్ దాంతో పాటు ఇంకుందాము. ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా 2025 లో 167 నేషన్స్ కనుక మెజర్ చేసినట్టయితే ఎస్డిజి ఇండెక్స్ లో మన ర్యాంక్ 99 గా ఉంది, ప్రీవియస్ గా 109 గా ఉందన్నమాట. అండ్ సర్వీసెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ లో కానివ్వండి, హెల్త్ న్యూట్రిషన్ లో కానివ్వండి, దిర్ ఆర్ స్టడీ ప్రోగ్రెస్ అండ్ ఆల్సో ప్రెసెంట్ ఛాలెంజెస్. ఎస్డిజి 3 అంటే ఏంటి? నెక్స్ట్ ఎస్డిజి 3 అంటే ఏంటి? గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ని ఎస్డిజి 3 అని పిలుస్తారు అనమాట. అంటే హెల్దీ లైఫ్స్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఏజెస్ ని ప్రమోట్ చేస్తుంది బై 2030. చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేం ప్రోగ్రెస్ చేశాము ఎస్డిజి 3 లో గమనిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అండ్ దాంతో పాటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ని తగ్గించడం జరిగింది. ఇప్పుడు దాదాపు 1 lakh లైవ్ బర్త్స్ లో మనం చూసుకున్నట్టయితే ఎంఎంఆర్ వచ్చి 97 ఉందన్నమాట. అది అండ్ ఎస్డిజి యొక్క టార్గెట్ వచ్చేప్పటికి మనకి 70 గా ఉంది. వి ఆల్రెడీ రీచ్ 97, ఎస్డిజికి చాలా దగ్గరలో ఉన్నాము. అండర్ 5 మోర్టాలిటీ 1000 లైవ్ బర్స్ చూసుకున్నట్టయితే 32 గా ఉంది అండ్ టార్గెట్ వచ్చేటప్పటికి 25 గా ఉందన్నమాట. నెక్స్ట్ ఇమ్యునైజేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ చూసుకున్నట్టయితే దాదాపు 93.27% ఆఫ్ ద ఇమ్యునైజేషన్ అనేది కవర్ చేసాం అండర్ మిషన్ ఇంద్రధనుష్. అండ్ ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ ప్రొటెక్షన్ అప్ టు 50 crore పీపుల్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కమ్యూనికబుల్ డిసీజెస్ విషయం చూసుకున్నట్టయితే పోలియో ఎరాడికేషన్ చేశాము, హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ యొక్క కంట్రోల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే విచ్ ఇస్ 2025 టార్గెట్ అనమాట. గ్లోబల్ గా 2030 టార్గెట్ పెట్టుకుంటే మనం 2025 టార్గెట్ పెట్టుకున్నాము. అండ్ దాంతో పాటు శానిటేషన్ అండ్ హైజీన్ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకొచ్చాము. సో ఓవరాల్ గా దాని వల్ల ఓపెన్ డెఫెకేషన్ అనేది బాగా తగ్గింది అండ్ దాంతో పాటు డయేరియల్ డిసీజెస్ తగ్గాయి. యూనిసెఫ్ దాదాపు 43% ఈ డయేరియల్ మోర్టాలిటీ తగ్గింది ఇండియాలో అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట, చిల్డ్రన్ కి శానిటేషన్ పెరగడం వల్ల. నెక్స్ట్ డిజిటల్ హెల్త్ అండ్ టెలిమెడిసిన్ యొక్క ఎక్స్పాన్షన్, ఆయుష్మాన్ భారత్ యొక్క డిజిటల్ హెల్త్ మిషన్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కానివ్వండి, ఓవరాల్ గా మనం ఎస్డిజి 3 కింద చేసినటువంటి ప్రోగ్రెస్ ఇది. అండ్ అట్లానే ఇంకా అనమాట ఎస్డిజి 3 కి ఫస్ట్ ది లాగింగ్ హెల్త్ ఇండికేటర్స్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసుకున్నట్టయితే విచ్ ఇస్ బిలో 2030 టార్గెట్. మన 2030 టార్గెట్ వచ్చేటప్పటికి 73.6 గా ఉంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, కానీ మనం ఇంకా 70 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీలోనే ఉన్నాము. ఎంఎంఆర్ చూసుకున్నట్టయితే టార్గెట్ 70 గా ఉంది, కానీ మనం ఇంకా 97 లోనే ఉన్నాం అనమాట. అండ్ దేర్ ఆర్ ఆల్సో షార్ప్ రీజనల్ డిస్పారిటీస్. కేరళలో తక్కువ ఎంఎంఆర్ ఉంది, అట్లానే యూపీలో చాలా ఎక్కువ ఉంది. సో హెల్త్ ఇండికేటర్స్ ఇక్కడ లాగింగ్ అనేది గమనిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి హై ఎకనామిక్ బర్డెన్. మనం చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు. దాదాపు 13% ఆఫ్ ద కన్సంప్షన్ లో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నియర్లీ మన టార్గెట్ కన్నా డబుల్ గా ఉంది. అండ్ దాదాపు ఎవ్రీ ఇయర్ 63 మిలియన్ పీపుల్ ఈ హెల్త్ కేర్ కాస్ట్ వాళ్ళ చేతుల నుంచి పెట్టుకోవడం వల్ల పవర్టీలో పడిపోతున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూట్రిషన్ అండ్ హైజీన్ డెఫిసిట్. ఎన్హెచ్ఎఫ్ఎస్ ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే 35% స్టంటెడ్, 19% వేస్టెడ్ అండ్ 57% ఉమెన్ ఎనిమిక్ గా ఉన్నారు. ఇండియా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 111 అంటే 111 ర్యాంక్ ఉందన్నమాట, విచ్ ఇస్ వెరీ హై హంగర్ అని చెప్పేసి. నెక్స్ట్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా రైజ్ అవుతున్నాయి. దాదాపు 62% ఆఫ్ ద డెత్స్ కాజ్ కమ్యూనికబుల్ డిసీజెస్, 101 మిలియన్ డయాబెటిక్ పేషెంట్స్ అండ్ దాంతో పాటు కార్డియోవాస్కులర్ డిసీజెస్ అరౌండ్ 28% ఆఫ్ ద డెత్స్ కవర్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కల్చరల్ అండ్ అవేర్నెస్ బ్యారియర్స్. మెంటల్ హెల్త్ స్టిగ్మా కానివ్వండి, 83% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నారో దే ఆర్ అన్ట్రీటెడ్, డిజార్డర్ ఉన్నా సరే, ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం. అండ్ దాంతో పాటు ట్రైబల్ కానివ్వండి, వనరబుల్ సెక్షన్స్ కానివ్వండి, వాళ్ళు ట్రెడిషనల్ హీలర్స్ మీద డిపెండ్ అవ్వడము, అంటే రిలే అవ్వడము, దానివల్ల మోడర్న్ ట్రీట్మెంట్ డిలే అవ్వడము అండ్ స్పెసిఫిక్ గా మలేరియా, టీబీ లాంటి డిసీజెస్ కూడా వాళ్ళు మరణిస్తున్నారు అనమాట. సో ఇవన్నీ పర్సిస్టింగ్ గ్యాప్స్. ఇంకా గవర్నమెంట్ ఎలాంటి ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, దాదాపు ఇందులో వరల్డ్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో 5 lakh కవరేజ్ పర్ ఫ్యామిలీ ఇస్తారనమాట. సెకండరీ అండ్ టెరిషరీ కి ఓవరాల్ గా 50 crore బెనిఫిషరీస్ మనం కవర్ చేస్తున్నాం ఇందులో. ఫస్ట్ ఏంటి? ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన. వచ్చేటప్పటికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. సో బేసిక్ గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిని లైక్ ఈ 1.5 lakh సబ్ సెంటర్స్ అండ్ పిహెచ్ఎస్ ని వెల్నెస్ సెంటర్స్ గా మార్చారు. సో ప్రివెంటివ్, ప్రమోటివ్ అండ్ క్యూరేటివ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దాంతో పాటు నాన్ కమ్యూనికల్ డిసీజెస్ యొక్క స్క్రీనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఏంటి? ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. మూడోది వచ్చేటప్పటికి మనకి పోషణ్ అభియాన్. ఇది నేషనల్ న్యూట్రిషన్ మిషన్. స్టన్నింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్ అని చెప్పాం కదా, వీటిని ట్యాకిల్ చేయడానికి, మాల్ న్యూట్రిషన్ ట్యాకిల్ చేయడానికి ఈ పోషణ్ అభియాన్ ని తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ చిల్డ్రన్, అడల్ట్స్ అండ్ గర్ల్స్ అండ్ ఉమెన్ కి ఈ స్కీమ్స్ యొక్క కన్వర్జెన్స్ వల్ల అందులో మాల్ న్యూట్రిషన్ అనేది తగ్గిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోర్త్ నేషనల్
ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. బై 2025 మన టీబీ ఎలిమినేషన్ టార్గెట్ చేస్తున్నాము. అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే బై 2030 గ్లోబల్ గా పెట్టుకోవడం జరిగింది టీబీ ఎలిమినేషన్ కి. బట్ బై 2025 వీఆర్ టార్గెటింగ్ దిస్ ఎలిమినేషన్ అండ్ యాక్టివ్ కేస్ డిటెక్షన్ అండ్ దాంతో పాటు ఫ్రీ డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్ అండ్ న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిషన్ ఇంద్రధనుష్, ఇది వచ్చేటప్పటికి ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్. సో చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎగ్నెస్ట్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ కి ఇమ్యూనైజేషన్ ప్రొవైడ్ చేస్తారు. దాదాపు 93% రీచ్ అయింది 2024 లో. ఇవన్నీ మనకి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అండ్ ఇన్సూరెన్స్. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఏదైతే ఉందో అది అందరికీ కవర్ అయ్యేలాగా చూడాలన్నమాట. అంటే ఆల్ వనరబుల్ సెక్షన్స్ అండ్ ఆల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే థాయిలాండ్ లో యూనివర్సల్ కవరేజ్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంటుందన్నమాట. సో ఇదేంటి అంటే హెల్త్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో 6% నుంచి 2% ఒక 10 years లో డిఫరెన్స్ లో తగ్గించడం జరిగింది. సో ఇలా మనం కనుక ఇవ్వగలిగితే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అండ్ దాంతో పాటు పావర్టీలో పడుతున్నటువంటి ఫ్యామిలీస్ ని కాపాడగలిగిన వాళ్ళు అవుతాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రాంగర్ ప్రైమరీ హెల్త్ కేర్ అండ్ డిజిటల్ టూల్స్. స్పెసిఫిక్ గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి కదా, వాటిని అప్గ్రేడ్ చేయడం వల్ల కాంప్రహెన్సివ్ కేర్ ప్రైమరీ హెల్త్ కేర్ లో వచ్చేసినప్పుడు సెకండరీ రిఫరల్ హాస్పిటల్స్ మీద బర్డెన్ అనేది పడదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో పిహెచ్సి మోడల్ ఉంటుంది. ఏంటి డయాగ్నోస్టిక్స్ కానీ 24/7 మ్యాటర్నల్ కేర్ పిహెచ్సి లో అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లోనే ఇచ్చేస్తారు. సో దాని వల్ల అక్కడ ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 15 కి పడిపోయింది. సో అదే కాకుండా డిజిటల్ హెల్త్ ని లివరేజ్ చేసుకోవడం అండ్ ఈ సంజీవిని లాంటి పోర్టల్స్ ఉన్నాయి కదా, టెలి కన్సల్టేషన్స్ ద్వారా ముందుకు రావడము అండ్ ల్యాన్సెట్ డిజిటల్ హెల్త్ కమిషన్ అనేది ఉంది కదా, డిజిటల్ టూల్స్ ని మ్యాటర్నల్ అండ్ వ్యాక్సిన్ ట్రాకింగ్ లో యూజ్ చేయడం అనమాట. అది సెకండ్. థర్డ్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ ద్వారా ప్రివెంటివ్ హెల్త్ కేర్ ని తీసుకురావడం, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం, న్యూట్రిషన్ కానీ శానిటేషన్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ FSSAI వాళ్ళ ఈట్ రైట్ మూవ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి వాటి వల్ల ఈ హెల్త్ ని ఎడ్యుకేషన్ ద్వారా అండ్ అవేర్నెస్ ద్వారా ప్రమోట్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్లాండ్ లో లైఫ్ స్టైల్ ఎడ్యుకేషన్ ఇస్తారు. సో అక్కడ కార్డియోవాస్కులర్ డిసీజెస్ తగ్గాయి. జపాన్ లో కంపల్సరీగా హైజీన్ ఎడ్యుకేషన్ ఇస్తారు అనమాట. సో వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూస్తే 84 years ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇండియాలో స్పెసిఫిక్ గా చూసుకున్నట్టయితే స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ అంబాసిడర్స్ అని ఉంటారు అనమాట. ఆయుష్మాన్ భారత్ కింద ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అది ఇంకా యూనివర్సల్ అడాప్టేషన్ అనేది జరగాలి. సో ఇంకొకసారి మనం ఒకసారి స్టేక్ హోల్డర్స్ ఒక రోల్ చూద్దాం. అంటే గవర్నమెంట్ రోల్ ఏంటి, దాంతో పాటు ప్రైవేట్ సెక్టర్ రోల్ ఏంటి. గవర్నమెంట్ ఒక రోల్ చూసుకున్నట్టయితే హెల్త్ స్పెండింగ్ అనేది 2.5% జీడీపీకి పెంచాలి. ఇది నేషనల్ హెల్త్ పాలసీ 2017 చెప్పింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కూడా ఈ ఇంటర్ఆపరబుల్ రికార్డ్స్ కానివ్వండి వీటన్నిటికీ ఇట్ బికేమ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటివి ఇంకా తీసుకురావాలి అంటే హెల్త్ కేర్ మీద స్పెండింగ్ అనేది పెంచాలి. రెండోది పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ. సో బేసిక్ గా హెల్తీ బిహేవియర్, శానిటేషన్, హైజీన్ లాంటివి చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి అండ్ దాంతో పాటు ఇంట్లో నుంచి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఈ కుటుంబశ్రీ అండ్ లోకల్ బాడీస్ ఉన్నారు కదా, వాళ్ళు మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అవుట్కమ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. సో దాని వల్ల ఈ అవుట్కమ్స్ కూడా బాగా వస్తుంటాయి అనమాట. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ అండ్ ఎన్జిఓస్ ఏం చేయొచ్చు. సో డిజిటల్ ఇన్నోవేషన్ కానీ అవేర్నెస్ కానీ సర్వీస్ డెలివరీ కానీ సపోర్ట్ చేయడము అండ్ దాంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో అరవింద్ ఐ క్లినిక్ అని వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు హై క్వాలిటీ ఐ కేర్ వెరీ లో కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ని యాన్యువల్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో అలా ప్రైవేట్ సెక్టర్ కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్. సో ఓవరాల్ గా ఇండియా ఎస్డిజి ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవడం అనేది విచ్ ఇస్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఇండియా యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ని చూపిస్తుంది. కానీ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ఓన్లీ 17% ఆఫ్ ద గ్లోబల్ ఎస్డిజి టార్గెట్స్ ట్రాక్ లో ఉన్నాయి. సో దానికోసం అర్జెంట్ యాక్షన్ అనేది కావాలి. సో దానికోసం హెల్త్ కేర్ సిస్టమ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ వీటన్నిటిని స్ట్రెంథన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దాని వల్ల మనం ఎస్డిజి టార్గెట్ ని 2030 ని మీట్ అవ్వగలుగుతాం అండ్ దాంతో పాటు వికసిత్ భారత్ 2047 ని మీట్ అవ్వగలుగుతాము. ఇది మన ఫస్ట్ ఆర్టికల్ ఎస్డిజి 3 గురించి. సెకండ్ ఆర్టికల్ చూసుకుందాం, ఈక్వలైజింగ్ ప్రైమరీ ఫుడ్ కన్సంప్షన్ ఇండియా అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది మనకి? రీసెంట్ గా మనకి హౌస్ హోల్డ్ కన్సంప్షన్ సర్వే చేయడం జరిగింది బై నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళు. సో బేసిక్ గా పావర్టీని మళ్ళీ ఎవాల్యుయేట్ చేశారనమాట వీళ్ళు. 2011-12 మధ్యలో చూసుకున్నట్టయితే ఎక్స్ట్రీమ్ పావర్టీ 16.2% గా ఉంది. అదే ఇప్పుడు మనం 2022 అండ్ 23 లో చూసుకున్నట్టయితే ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ 2.3% కి పడిపోయింది అనమాట. సో ఎంత డ్రాస్టిక్ గా మనకి ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది పడింది అనేది ఫస్ట్ ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. అండ్ రెండో విషయం ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, సో ఇక్కడ పావర్టీ అనేది ఎలా మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఇన్కమ్ ని బట్టేసేసి ఆ పర్సన్ కి అంత ఇన్కమ్ వస్తుంటే మనం వాళ్ళని పావర్టీ, ఎక్స్ట్రీమ్ పావర్టీ కింద క్లాసిఫై చేస్తున్నాము. కానీ ఆథర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, సో పావర్టీ అనేది అలా కాదు క్లాసిఫై చేసుకోవాల్సింది, వాళ్ళు నిజంగా ఆ బేసిక్ మీల్ అంటే థాలీ ఏదైతే ఉంటుందో రైస్ కానీ, దాల్ కానీ, రోటీ కానీ, వెజిటేబుల్స్ కానీ, సో వాళ్ళు దాన్ని కొనగలుగుతున్నారా లేదా అనే దాన్ని బట్టి చెయ్యాలి అని చెప్పేసి చెప్తారనమాట. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2023 అండ్ 2024 లో మనం చూసుకుంటే బేసిక్ థాలీ అన్నమాట 30 రూపీస్ గా ఉంది. అంటే ఏంటి, రైస్ కానీ రోటీ కానీ స్పెసిఫిక్ గా ఆ కల్చరల్ పర్స్పెక్టివ్స్ లో చూసుకున్నప్పుడు 30 రూపీస్ బేసిక్ థాలీ ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ 30 రూపీస్ బేసిక్ థాలీ నిజానికి ఎవరు
అయినా ఎంతమంది ఎఫర్ట్ చేయగలుగుతున్నారు? రూరల్ ఏరియాలో చూసుకుంటే ఓన్లీ 50% మాత్రమే ఎఫర్ట్ చేయగలుగుతున్నారు. అండ్ అర్బన్ ఏరియాస్ లో 80% ఆఫ్ ద పీపుల్ ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఆ బేసిక్ తాళి ఏదైతే అనుకుంటున్నామో. సో ఇక్కడ ఆథర్స్ ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ మనకి మీరు ఏదైతే ఎక్స్పెండిచర్ బేస్ మీద ఈ పావర్టీ క్యాలిక్యులేట్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎక్స్పెండిచర్ చేసింది ఫుడ్ మీద అని చెప్పడానికి గ్యారంటీ లేదు కదా, అంటే ఫుడ్ సెక్యూరిటీని గ్యారంటీ చేయట్లేదు కదా మీరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు పీడిఎస్ సిస్టమ్ దాని రోల్ కూడా డిస్కస్ చేశారు ఈ ఆర్టికల్లో. సో ఓవరాల్ గా మనం యూపీఎస్సీ మెయిన్స్ కి చూసుకున్నట్టయితే పీడిఎస్ అంటే ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి పీడిఎస్ ది, అండ్ దాంతో పాటు పీడిఎస్ లో ఉన్నటువంటి ఛాలెంజెస్ అండ్ పీడిఎస్ ఏ చేంజెస్ తీసుకొచ్చింది ఇండియాలో, అండ్ ఇంకా వే ఫార్వర్డ్ అండ్ కమిటీ రికమెండేషన్స్ డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ మనం పీడిఎస్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఇందాక ఆర్టికల్ గురించి చెప్పాం కదా. సో బేసికల్లీ ఎన్ఎస్ఎస్ చేసినటువంటి సర్వేలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది తగ్గడం జరిగింది. సో ఇదంతా మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నది, మీరు ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది వరల్డ్ లోనే ఇండియాలో లార్జెస్ట్ ఫుడ్ సెక్యూరిటీ నెట్వర్క్, అండ్ దాంతోపాటు వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే మనం పీడిఎస్ ఇస్తున్నామో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ పీడిఎస్ లో దాదాపు 81 crore పీపుల్ కి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మనం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ పావర్టీ ఎలివేషన్ కానివ్వండి, ప్రైస్ స్టెబిలైజేషన్ కానివ్వండి, రైట్ టు ఫుడ్ కానీ ఇట్ ఈస్ ఎ క్రూషియల్ పార్ట్. అండ్ దాంతో పాటు మనం చూసుకున్నట్టయితే పీడిఎస్ లో రీసెంట్ గా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేటటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాము, డిజిటలైజేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చాము. బట్ పీడిఎస్ లో దిర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రక్చరల్ అండ్ ఆల్సో ఆపరేషనల్ ఛాలెంజెస్. ఒకసారి మనం ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి ఫుడ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడం అనమాట. ఎసెన్షియల్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్సిడైజ్డ్ ప్రైసెస్ కి ప్రొవైడ్ చేయడము, అది కూడా స్పెసిఫిక్ గా పూర్ అండ్ వనరబుల్ సెక్షన్స్ కి అదొక లీగల్ ఎంటైటిల్మెంట్ లాగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ప్రొవైడ్ చేస్తారు. రెండోది వచ్చేటప్పటికి రైట్ టు ఫుడ్ ని అప్హోల్డ్ చేస్తారు. ఆర్టికల్ 21 ఏదైతే ఉందో ఆర్టికల్ 21 కింద ఇంట్రెన్సిక్ గా రైట్ టు లైఫ్ కింద మనకి రైట్ టు ఫుడ్ అనేది ఒక లీగల్ రైట్స్ బేస్డ్ ఎంటైటిల్మెంట్ గా ఉందన్నమాట. దాన్ని అప్హోల్డ్ చేయడము, న్యూట్రిషనల్ సెక్యూరిటీ ప్రమోట్ చేయడం మూడోది వచ్చేటప్పటికి, అంటే మినిమం డైటరీ అలవెన్సెస్ ఎంత ఉండాలి అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ బట్టి హంగర్ మాల్ న్యూట్రిషన్ తగ్గించడము, పర్టికులర్ వనరబుల్ సెక్షన్స్ ఉమెన్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, స్పెసిఫిక్ గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 39B 39C లాంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడం అండ్ దాంతో పాటు ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనమాట ఎసెన్షియల్ గుడ్స్ ని. సో ఓవరాల్ గా ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని ప్రివెంట్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రైస్ స్టెబిలైజేషన్ ని సపోర్ట్ చేయడము. సో పూర్ అండ్ ఇన్ఫ్లేషనరీ స్టాక్స్ ఉంటాయి కదా, సో వాటి నుంచి స్టెబిలైజ్ చేయడం ఎసెన్షియల్ కమోడిటీస్ ని. సో ఇవన్నీ పీడిఎస్ ఉన్నాయి. ఒక్కసారి పీడిఎస్ యొక్క సిగ్నిఫికెన్స్ చూద్దాము. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడము. ఈ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 80 crore పాపులేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి పావర్టీ ఎలివేషన్ అండ్ దాంతో పాటు సోషల్ జస్టిస్, రూరల్ ఇన్ఈక్వాలిటీ రెడ్యూస్ చేయడం, దాంతో పాటు జీనీ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్మెంట్ గమనించాం మనము. సో పావర్టీ ఎలివేషన్ అండ్ సోషల్ జస్టిస్ కోసము. అండ్ దాంతో పాటు ప్రైస్ స్టెబిలైజేషన్, హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గ్లోబల్ ఫుడ్ షాక్స్ నుంచి షీల్డ్ చేస్తుంది పీడిఎస్. దాంతో పాటు వీట్ అండ్ రైస్ ప్రైసెస్ బాగా సర్జ్ అవ్వకుండా స్టెబిలైజ్ చేస్తుంది. అండ్ డిజాస్టర్ రిలీఫ్ టైంలో స్పెసిఫిక్ గా ఎమర్జెన్సీ టైంలో ఫుడ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడము, అంటే ఎమర్జెన్సీ కండిషన్స్ సైక్లోన్ కానివ్వండి లేకపోతే ఫ్లడ్స్ వచ్చినా సరే. నెక్స్ట్ టెక్నాలజికల్ మోడరేషన్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కానీ, జీపీఎస్ ట్రాకింగ్ కానివ్వండి, ట్రక్స్ వి అండ్ బయోమెట్రిక్స్ కానివ్వండి, ఓవరాల్ గా ట్రాన్స్పరెన్సీని ఎన్హాన్స్ చేశాయి. సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ దాదాపు 80 crore బెనిఫిషరీస్ కి సపోర్ట్ చేసింది. నెక్స్ట్ న్యూట్రిషనల్ సపోర్ట్, ఫోర్టిఫైడ్ రైట్స్ అండ్ దాంతో పాటు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఏదైతే పోషన్ అభియాన్ ఉందో ఓవరాల్ గా మాల్ న్యూట్రిషన్ ఆల్సో ఎనీమియాని కాంబాట్ చేస్తుంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పీడిఎస్. అట్లనే దేర్ ఆర్ ఆల్సో మేజర్ ఛాలెంజెస్ టు దిస్ పీడిఎస్ సిస్టమ్ అనమాట. ద ఫస్ట్ అండ్ మేజర్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి లీకేజెస్ అండ్ డైవర్సిఫికేషన్. ఆధార్ ఉంది మనకి, ఈ ట్యాగింగ్ ఆఫ్ వెహికల్స్ ఉంది, అయినా సరే దెర్ ఇస్ డైవర్షన్ టు ద బ్లాక్ మార్కెట్స్. నీతి ఆయోగ్ 2024 లో ఒక రిపోర్ట్ ఇచ్చింది అనమాట, యూపీ, బీహార్, జార్ఖండ్ లో అసలు పీడిఎస్ ఎంత డైవర్ట్ అవుతుంది అని చెప్పేసి. రెండోది వచ్చేటప్పటికి ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్. సో ఈ బిలో పవర్టీ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి అవుట్డేటెడ్ గా ఉండడము అండ్ జెన్యూన్ పూర్ కి ఈ హౌస్ హోల్డ్ బెనిఫిట్స్ రాలేకపోవడము. సో వీటన్నిటి వల్ల ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజన్ లిస్ట్ ఈ ఎర్రర్స్ అనేవి మనకి ఇంకా గమనిస్తూనే ఉన్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. సో బేసిక్ గా ఈ పీడిఎస్ లో రైస్ కానీ వీట్ మీద కానీ ఓవర్ ఫోకస్ ఉండడం వల్ల పల్సెస్, ఆయిల్స్ కానివ్వండి అండ్ దాంతోపాటు మిల్లెట్స్ వీటి మీద తక్కువ ఫోకస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. రీసెంట్ గా ఒక 5 states మనం మిల్లెట్స్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము, బట్ ఓవరాల్ కాంప్రహెన్సివ్ గా అండ్ హోలిస్టిక్ గా లేదనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి హై ఫిస్కల్ బర్డెన్. ఈ సబ్సిడీ బిల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 2.11 lakh crore ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బడ్జెట్ చూసుకున్నట్టయితే 2025-26 లో ది సబ్సిడీ బిల్ కాస్ట్ అరౌండ్ 2.11 lakh crore. సో ఫస్ట్ ఫిస్కల్ సస్టైనబిలిటీని ఛాలెంజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వేస్టేజ్ రావడం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాగ్ రిపోర్ట్ చెప్తుంది దాదాపు 15% ఆఫ్ ద వేస్టేజ్ అవుతుంది ఎఫ్సీఐ గోడౌన్స్ లో యూపీలో అని చెప్పేసి. అండ్ దాంతో పాటు ఈ ఓవర్ డిపెండెన్స్ ఆన్ లిమిటెడ్ క్రాప్స్, రైట్ వీట్ మీద ఓవర్ డిపెండెన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ రైస్ వీట్ మోనోకల్చర్ ఎక్కువ అవుతుంది. సో దీని
దీనివల్ల ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్ అండ్ దాంతోపాటు వాటర్ డిప్లీషన్. ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ యాక్చువల్లీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏంటి అంటే ఈ రైస్ కల్టివేషన్ అన్సస్టైనబుల్ గా ఉండడం వల్ల పంజాబ్ అండ్ హర్యానాలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోయినాయి అని చెప్పడం. ఇది పీడిఎస్ కి మేజర్ ఛాలెంజెస్. అట్లానే వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్ అంటే మెజర్స్ ఏమేమి తీసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండాలన్నమాట. బ్లాక్ చైన్, ఐఓటీ, జీపీఎస్ లాంటివి యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్న చక్ర దాదాపు 250 crore యాన్యువల్లీ సేవ్ చేసింది. నెక్స్ట్ ఇంప్రూవ్ టార్గెటింగ్. ఇక్కడ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ లేకుండా ఉండాలంటే టార్గెటింగ్ లోనే కరెక్ట్ గా చేయాలి. అంటే సోషియో ఎకనామిక్ సర్వే చేసేటప్పుడు కానీ, బీపీఎల్ ఎవరైనా డిసైడ్ చేసేటప్పుడు కానీ టార్గెటింగ్ పర్ఫెక్ట్ గా చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కి సెలెక్టివ్ గా జరగాలన్నమాట. సో లీకేజెస్ తగ్గించాలన్నా సరే, గ్రెయిన్ ట్రాన్స్ఫర్స్ ని మనం ఇన్ కైండ్ గ్రెయిన్ ట్రాన్స్ఫర్స్ వెళ్ళాలన్నా సరే, సో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే సెలెక్టివ్ గా జరగాలి. నెక్స్ట్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేయాలి. అంటే ఫుడ్ బాస్కెట్ ఉంటుంది కదా, నాట్ ఓన్లీ రైస్ అండ్ వీట్, మిలెట్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, రైస్, ఫోర్టిఫైడ్ రైస్ కానివ్వండి. సో వీ షుడ్ డైవర్సిఫై అవర్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడర్నైజేషన్. అంటే మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, పీపీఎం మోడల్స్ లాంటివన్నీ అకామిడేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇదే కాంటెక్స్ట్ లో ఒకసారి క్వశ్చన్స్ కూడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫుడ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్, ఐసీటీ మానిటరింగ్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పోర్టబిలిటీ కంప్లీట్ గా ఇవ్వమని చెప్తుంది. అండ్ దాంతో పాటు బెనిఫిషరీస్ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఉండాలి అని చెప్తుంది స్టాండింగ్ కమిటీ ఆన్ ఫుడ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఇంకొక ఇంపార్టెంట్ కమిటీ శాంతాకుమార్ కమిటీ. సో బేసిక్ గా ఈ ప్రొక్యూర్మెంట్ లో ఎఫ్సీఐ రోల్ తగ్గించమని చెప్తుంది. అండ్ దాంతో పాటు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎంకరేజ్ చేయమంటుంది. అండ్ అవుట్ సోర్స్ స్టోరేజ్ అవుట్ సోర్స్ చేయండి సో దట్ మనకి ఈ లీకేజెస్ అనేవి తగ్గుతాయని చెప్తుంది. అండ్ వేస్టేజెస్ కూడా తగ్గుతాయని చెప్తుంది అనమాట. అండ్ దాంతో పాటు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కవరేజ్ ఏదైతే 67% ఉందో, సో 67% నుంచి 40కి తగ్గించండి అని చెప్తుంది. సో దట్ కరెక్ట్ గా మనం బెనిఫిషరీస్ ని టార్గెట్ చేసుకుని వెళ్ళండి అనేసి. నెక్స్ట్ ఇంకోటి వాద్వా కమిటీ రికమెండేషన్. సో ఈ పీడిఎస్ యొక్క ఫుల్ కంప్యూటరైజేషన్, రియల్ టైమ్ మానిటరింగ్ చేయమని చెప్తారు. అండ్ దాంతోపాటు ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అండ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గించి మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడమని చెప్తారు అనమాట. అండ్ దాంతోపాటు విలేజ్ అండ్ బ్లాక్ లెవెల్స్ లో ప్లీజ్ హ్యావ్ ద విజిలెన్స్ కమిటీస్ అని చెప్పేదే వాద్వా కమిటీ. సో ఇవన్నీ మేజర్ కమిటీస్ యొక్క రికమెండేషన్. మనం కంక్లూజన్ చూసుకున్నట్టయితే పీడిఎస్ జస్ట్ నాట్ ఎ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ బట్ సోషల్ జస్టిస్ కి ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్. న్యూట్రిషన్ సెన్సిటివ్ అండ్ టెక్నాలజీ డ్రైవ్ అండ్ ఫిజికలీ సస్టైనబుల్ పీడిఎస్ అనేది మనకు కావాలి. సో దానికోసం ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు బ్యాలెన్స్డ్ మోడల్ వెళ్ళాలి. ఇన్ కైండ్ ట్రాన్స్ఫర్స్ ఉండాలి, దాంతో పాటు డీబీటీ సపోర్ట్ ఉండాలి, డిజిటల్ మానిటరింగ్ ఉండాలి. సో ఇవన్నీ ఉండడం వల్ల నో సిటిజన్ విల్ బి లెఫ్ట్ హంగ్రీ అనమాట. సో ఇది పీడిఎస్ గురించి ఉన్నటువంటి ఆర్టికల్. నెక్స్ట్ సో ఈ ఆర్టికల్ ఏంటి అంటే ఐ బిలీవ్ ఇన్ ట్రూ సెక్యులరిజం అని చెప్పేసి సిజేఐ గారు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాము. సెప్టెంబర్ 16th ఏమైందంటే సుప్రీంకోర్టు ఒక పిటిషన్ వినింది అనమాట. దేని గురించి? సో జావరీ టెంపుల్ అని చెప్పేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. మధ్యప్రదేశ్ లో ఉంటుంది. సో అక్కడ 7 feet లార్డ్ విష్ణు ఐడిలో మొఘల్ టైంలో ఆరెల్స్ దాని ముందే సో అది డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఆ రీప్లేస్మెంట్ గురించి సుప్రీంకోర్టు ఒక పిటిషన్ వినడం జరిగింది. సో ఆ టైం అయినటువంటి గవాయ్ గారు ఏం చెప్పారు అంటే సో ఏదైతే ఆయన చెప్పినటువంటి కామెంట్స్ ఉన్నాయో అవి సోషల్ మీడియాలో చాలా పెద్ద రేజ్ అయినాయి, మీరందరూ వినే ఉంటారు. అండ్ దాదాపు 48 hours సోషల్ మీడియా అవుట్రేజ్ అనేది జరిగింది అనమాట. సో ఫర్దర్ గా సిజేఐ గారు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏమన్నారంటే ఐ బిలీవ్ ఇన్ ఆల్ రిలిజియన్స్, నేను అన్ని ఫెయిత్స్ ఆఫ్ వర్షిప్ సైట్స్ కి వెళ్తాను, మా ఫ్యామిలీ కూడా ట్రూ సెక్యులరిజం ని బిలీవ్ చేస్తారని చెప్పడం జరిగింది. అండ్ హీ ఎంఫసైజ్డ్ హిస్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ రిలిజియన్స్ అనమాట. సో ఓవరాల్ గా మనం ఒక్కసారి ఈ ఆర్టికల్ అంటే ఏంటి అండ్ దాంతో పాటు మనం ఇండియాలో సెక్యులరిజం ఎలా ఉంటుంది, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, కోర్టు యొక్క జడ్జ్మెంట్స్ ఏంటి, సో ఇవన్నీ సెక్యులరిజం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్ కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే సెక్యులరిజం అనే ఒక ప్రిన్సిపల్ కానీ ఐడియాలజీ కానీ ఏంటి అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టేట్, గవర్నమెంట్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఆ రెండు సపరేట్ అని చెప్పేటటువంటి ఐడియాలజీ అనమాట సెక్యులరిజం. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అఖిల్ బిల్గ్రామి అని చెప్పేసి అకార్డింగ్ టు హిమ్ మనం చూసుకుంటే సెక్యులరిజం కి 3 కమిట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్ అండ్ ప్రాక్టీస్, అంటే మన రిలీజియన్ బిలీఫ్ కానీ ప్రాక్టీస్ కానీ ఏదైతే దానికి ఫ్రీడమ్ ఉంటుంది కంప్లీట్ గా. రెండోది ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ లో ఈక్వాలిటీ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, జెండర్ ఈక్వాలిటీ కానీ ఏవైతే ఉంటాయో ఆ ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్ లో ఎన్స్ట్రైన్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మెటా కమిట్మెంట్. ఇదేంటి అంటే దేర్ ఇస్ ఎ క్లాష్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ కమిట్మెంట్స్, అంటే ఏ కానీ బి కానీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్ఎల్స్ కాన్స్టిట్యూషన్ కనుక ఉంది అనుకోండి, సెకండ్ కమిట్మెంట్ అంటే ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కి ఎక్కువ ప్రయారిటీ రావాలి అని చెప్తారనమాట. ఇది అఖిల్ బిల్గ్రామి చెప్పినటువంటి సెక్యులరిజం యొక్క డెఫినిషన్. ఇక్కడ ఉన్నట్టయితే సెక్యులరిజం ఒకసారి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చూసుకుంటే ఆర్టికల్ 15
It prohibits discrimination on the grounds of race, religion, caste, sex or place of birth. ఆర్టికల్ 16 కూడా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇస్తుంది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయంలో. అండ్ దాంతో పాటు రేస్, రిలీజన్, కాస్ట్, సెక్స్ అండ్ డిసెంట్ ప్లేస్ ఆఫ్ బర్త్ కి గ్రౌండ్స్ కింద డిస్క్రిమినేషన్ ని ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ 25 to 28 ఆర్టికల్స్ రిలీజియస్ ఫ్రీడమ్స్, మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అలో చేస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్ 28 మైనారిటీస్ కి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మినిస్టర్ చేసేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఆర్టికల్ 29 and 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఇస్తాయి మైనారిటీస్ కి. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకురావాలి అనే ఆలోచన చెప్పేటటువంటి ఆర్టికల్ అనమాట. డిపిఎస్పీ లో ఉంటుంది ఇది. నెక్స్ట్ ఆర్టికల్ 51A, ఇది ఫండమెంటల్ డ్యూటీలో మనం చూసుకున్నట్టయితే కామన్ బ్రదర్హుడ్ అండ్ దాంతో పాటు హార్మోనీని ప్రమోట్ చేయాలి, రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ ని మనం ప్రిజర్వ్ చేయాలి అని చెప్పేటటువంటి ఆర్టికల్ ఇది. సో కాన్స్టిట్యూషన్ లో సెక్యులరిజం గురించి ఉన్నటువంటి ఆర్టికల్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సిగ్నిఫికెన్స్ ఏంటి సెక్యులరిజం కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజియస్ ప్లూరలిజం ఉంటుంది అనమాట. మల్టిపుల్ రిలీజియన్స్ హార్మోనీలో అండ్ పీస్ఫుల్ గా బతకగలుగుతాయి ఈ సెక్యులరిజం వల్ల. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండివిజువల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడము, అంటే ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ రిలీజియన్ కానివ్వండి, సెక్యులర్ బిలీఫ్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఇండివిజువల్ యొక్క రైట్స్ ని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాము. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో కూడా మనం చూసుకున్నట్టయితే ప్రియాంబుల్ లో ఎక్స్ప్లిసిట్ గా చెప్పడం జరిగింది, వేరియస్ ఆర్టికల్స్ లో కూడా సెక్యులరిజం గురించి చెప్పడం జరిగింది కదా. అండ్ దాంతో పాటు ఈ ఫేవరెటిజం కానివ్వండి, పర్టికులర్ రిలీజియస్ గ్రూప్ కి అలాంటి లేకుండా ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజన్ ని ప్రమోట్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మైనారిటీ రైట్స్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ మైనారిటీని ప్రొటెక్ట్ చేయగలుగుతాము. అండ్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ ని ప్రివెంట్ చేయగలుగుతాము. దాంతో పాటు రేషనల్ గవర్నెన్స్ అండ్ ఇంక్లూజివిటీ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం అనమాట. ఇది సెక్యులరిజం యొక్క సిగ్నిఫికెన్స్. సార్ ఇదే కాంటెక్స్ట్ లో ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం అండ్ దాంతో పాటు వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం ఉన్నటువంటి డిఫరెన్సెస్ చూద్దాము. ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం అండ్ వెస్టర్న్ మోడల్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, వెస్టర్న్ మోడల్ లో క్లియర్ డివిజన్ ఉంటుంది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి అండ్ గవర్నమెంట్ అఫైర్స్ కి. అదే ఇండియన్ లో చూసుకున్నట్టయితే పాజిటివ్ నోషన్ ఆఫ్ ద సెక్యులరిజం అంటారు అనమాట. అంటే అన్ని రిలీజియస్ బిలీఫ్స్ ని ఈక్వల్ గా చూడడాన్ని మనం ఈ పాజిటివ్ నోషన్ ఆఫ్ సెక్యులరిజం కింద చూసుకుంటాము. సో ఇంకోసారి వెస్టర్న్ సెక్యులరిజం చూసుకున్నట్టయితే యూరోపియన్ రెనైసెన్స్ అండ్ ఆ టైంలో చర్చ్ కరప్షన్ కి ఎగనెస్ట్ గా వచ్చింది వెస్టర్న్ సెక్యులరిజం. సో అందుకని చెప్పేసి రిలీజియన్ అండ్ స్టేట్ డిఫరెంట్ అని చెప్తారు. కానీ మన ఇండియన్ సెక్యులరిజం వచ్చేటప్పటికి ఏన్షియంట్ వేదిక్ ఎరా నుంచి ఉందన్నమాట. రిలీజియస్ ప్లూరలిజం లో అంటే సర్వధర్మ సంభావ, ధర్మ నిరపేక్షత, అంటే అన్ని ధర్మాలు ఒక్కటే అని చెప్పేటటువంటి ఆలోచన నుంచి వచ్చినటువంటిది ఇండియన్ సెక్యులరిజం. అండ్ ఒక్కసారి మళ్ళీ వెస్టర్న్ కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే ఈక్వల్ డిస్టెన్స్ మోడల్ మెయింటైన్ చేస్తారు. రిలీజియన్ ఒక ప్రైవేట్ అఫైర్ లాగా కన్సిడర్ చేస్తారు అనమాట. స్టేట్ ఆ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఇండియాలో సెక్యులరిజం ప్రిన్సిపల్ డిస్టెన్స్ మోడల్ అంటారు. అంటే ఏంటి అంటే రిలీజియన్ యొక్క ఇంపార్టెన్స్ ని ఎక్నాలెడ్జ్ చేస్తాము సొసైటీలో, అండ్ దాంతో పాటు డైవర్స్ రిలీజియస్ బిలీఫ్స్ ని, ప్రాక్టీసెస్ ని ఒకేసారి పెట్టగలుగుతాము, అకామిడేట్ చేయగలుగుతాము. అండ్ స్టేట్ అన్ని రిలీజియస్ కమ్యూనిటీస్ ని సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హజ్ యాత్ర ప్రమోట్ చేస్తుంది, అట్లానే మనకి స్పిరిచువల్ టూరిజం మన హిందూస్ కి ప్రమోట్ చేస్తుంది. సో అట్లా అన్నిటిని ప్రమోట్ చేస్తుంది ఇండియన్ సెక్యులరిజం. నెక్స్ట్ వెస్టర్న్ సెక్యులరిజం లో చూసుకున్నట్టయితే ఇక్కడ వెస్టర్న్ సెక్యులరిజం లో సెక్యులరిజం కన్నా ఇండివిజువల్ రైట్స్ ఎక్కువ ప్రెసిడెన్స్ తీసుకుంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ విషయంలో ఇండివిజువల్ రైట్స్ కి బియాండ్ గా మనకి సెక్యులరిజం అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ దాంతో పాటు రిలీజియస్ అండ్ కల్చరల్ మైనారిటీ కమ్యూనిటీస్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క రైట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ ఇక వెస్టర్న్ మోడల్లో ఇది స్టేట్ స్పాన్సర్డ్ రిలీజియస్ రిఫార్మ్స్ ని అకామిడేట్ చేయదు. బట్ మన ఇండియాలో స్టేట్ స్పాన్సర్డ్ రిలీజియస్ రిఫార్మ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 17 ట్రిపుల్ తలాక్ బ్యాన్, ఇవన్నీ స్టేట్ స్పాన్సర్డ్ సెక్యులరిజం మోడల్స్. ఇది వెస్టర్న్ అండ్ ఇండియన్ సెక్యులరిజం కు ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండియన్ సెక్యులరిజం కు ఉన్నటువంటి క్రిటిసిజమ్స్ ఏంటి. ఫస్ట్ ఇది సెలెక్టివ్ సెక్యులరిజం అంటారు అనమాట. స్టేట్ చాలా సార్లు మనం చూసుకున్నట్టయితే స్టేట్ కానీ అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కానివ్వండి పర్టికులర్ రిలీజియస్ ని వాళ్ళు ఫేవర్ చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. సో దీని వల్ల రిలీజియస్ నేషనలిజం అండ్ మాబ్ లించింగ్ పెరుగుతునే అవకాశాలు మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మైనారిటీ ఎపీజ్మెంట్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కానివ్వండి, లేదా మనకు ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ కానివ్వండి, ఓవరాల్ గా మైనారిటీ ఎపీజ్మెంట్ కోసం వచ్చినటువంటి స్కీమ్స్, దీనివల్ల ఇంటర్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం మనము. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిలీజియస్ ఇంటర్వెన్షన్స్. సో స్టేట్ యొక్క ఎక్సెసివ్ కంట్రోల్ ఉండడం వల్ల రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిందూ టెంపుల్స్ మీద కానివ్వండి, లేకపోతే స్టేట్ యొక్క ఎక్సెసివ్ కంట్రోల్ అబ్జర్వ్ చేయొచ్చు రిలీజియస్ ఇంటర్వెన్షన్ కింద, అంటే రిలీజియన్ మీద ఎక్కువ ఇంటర్వ్యూన్ అవ్వడం. నెక్స్ట్ దీనివల్ల కమ్యూనల్ టెన్షన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రబ్బింగ్ ఆఫ్ ద స్పీచ్, అంటే ఇక్కడ బేసిక్ గా ఏదైతే రిలీజియన్ విషయాల్లో కానివ్వండి, క్రిటిసిజం కానీ, సెటైర్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఆప్షన్ సప్రెస్డ్. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్ మీద ఫెయిల్యూర్, డీప్ రూటెడ్ ప్రాబ్లమ్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ ఇలాంటివి దెర్ ఇస్ స్టిల్ పర్సిస్టింగ్ అండ్ దెర్ ఇస్ ఆల్సో నీడ్ ఫర్ రీఇంటర్ప్రిటేషన్ అనమాట. స్కాలర్స్ మోడర్న్ అండ్ ఇంక్లూజివ్ అండ్ ఫేర్ ఫ్రేమ్వర్క్ కోసం మళ్ళీ రీఇంటర్ప్రిటేట్ చేస్తూనే ఉంటారు. సో ఇది ఇండియన్ సెక్యులరిజం యొక్క మేజర్ డ్రాబ్యాక్స్. సో ఒకసారి మనం దాంతో పాటుగా సుప్రీంకోర్టు సెక్యులరిజం మీద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, స్టేట్ ఆఫ్ కేరళ కేసు. సో సెక్యులరిజం ఇస్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పినటువంటి కేసు అనమాట. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇది కూడా సెక్యులరిజం ని రీఫ్రేమ్ చేసింది. ఇండియా ఈజ్ నాట్ ఎథిస్ట్ అని చెప్పింది అండ్ హెట్రోజీనియస్, అంటే చాలా రిలీజియన్స్ ఉంటాయి ఇండియాలో అని చెప్పినటువంటి కేసు అనమాట. నెక్స్ట్ అహ్మదాబాద్ సెయింట్ జేవియర్స్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ లో సెక్యులరిజం అంటే ఇట్స్ నాట్ ప్రో గాడ్ ఆర్ యాంటీ గాడ్ అని చెప్పడం జరిగింది.
నెక్స్ట్ ఇంకోటి స్టాన్ స్లీవియస్ రెవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో రైట్ టు ప్రాపగేట్ అంటే రైట్ టు కన్వర్ట్ కాదు అని చెప్పినటువంటి కేసు అనమాట ఇది సెక్యులరిజం లో. నెక్స్ట్ ఇండియా యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అంటే శబరిమల కేసులో స్పెసిఫిక్ గా ఉమెన్ ఎంట్రీని ఏదైతే ఉంటుందో దాని మీద బ్యాన్ పెట్టడం జరిగింది అనమాట. అంటే ఉమెన్ ఎంట్రీని బ్యాన్ చేయడం ఇట్స్ నాట్ ఈక్వాలిటీ అని చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ జస్టిస్ ఇందు మల్హోత్రా గారు డిసెంట్ చేశారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కేస్ ఆన్ సెక్యులరిజం. సో ఒక్కసారి సో ఇంక్లూజివ్ పాలసీస్ ని ప్రమోట్ చేయాలి, ఫేవరెటిజం ఉండకూడదు, మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎంపవర్ చేయాలి, లీగల్ ఫ్రేమ్వర్క్స్ ని స్ట్రెంథెన్ చేయాలి, జెండర్ జస్టిస్ కానివ్వండి, యూనిఫామ్ సివిల్ కోడ్ కానివ్వండి, టాలరెన్స్ అండ్ డైవర్సిటీ కరికులం స్కూల్ నుంచి ఇవ్వగలగాలి, ఇంటర్ఫేట్ డైలాగ్ ని ఎంకరేజ్ చేయాలి, దాంతోపాటు కమ్యూనల్ టెన్షన్స్ ని అడ్రస్ చేయాలి, అండ్ రిలీజియన్ లో పొలిటికల్ న్యూట్రాలిటీ ఉండాలి, ఫ్రీ స్పీచ్ అండ్ రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ ని సేఫ్ గార్డ్ చేయాలన్నమాట. సో సెక్యులరిజం మస్ట్ ఎక్స్టెండ్ బియాండ్ ద కాస్ట్, ఎకనామిక్, సోషల్ డిస్పారిటీస్. సో ఇది వే ఫార్వర్డ్. సో ఈ కంక్లూజన్ చూసుకున్నట్టయితే ఇండియన్ సెక్యులరిజం మన ఇండియా యొక్క సోషల్ ఫ్యాబ్రిక్ కి బ్లాక్ బోన్ లాంటిది. ఇండియాలో ప్లూరలిజం ఉండాలన్నా, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఉండాలన్నా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో వెళ్తే మనం ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజివిటీని ప్రమోట్ చేయగలుగుతాము. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us.